ఈ ఏడాది నుంచే జాబ్ క్యాలెండర్ ఉన్ననికే దిక్కు లేదు, ఉన్న గవర్నమెంట్ జాబ్ ఉనికే దిక్కు లేదు. 1వ తారీఖు వేసిన జీతాలు అన్నాడు, ఇప్పటిదాకా జీతాలు లేవు. ఇదే పేపరుడు రాస్తూనే ఉన్నాడు, జీతాలు పడ్డాయో హోచ్, దిశలోని పెద్ద పెద్ద అక్షరాలతో జీతాలు పడ్డాయో హోచ్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆనాడు, EV6 అందరు కలిసి జీతాలు పడ్డాయో. జీతాలు పడగానే గవర్నమెంట్ ఉద్యోగులందరూ పిల్లలతో టూర్కి వెళ్ళారు అనుకుంటా పెద్ద పెద్ద వార్తలు రాశారు. అసలు ముచ్చట చూసుకుంటే సీఎం ఇలాకా చుట్టూనే ధర్నాలకు దిగారు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగులు. సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి ఆయన పన్నట సూతంగా పుచ్చరా. ఈ ఏడాది నుంచే జాబ్ క్యాలెండర్, UPSC తరహాలో ఏటా రిక్రూట్మెంట్స్, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సర్కారు కీలక నిర్ణయం. ఇక ఏ ఏడాది ఖాళీలు ఆ ఏడాది భర్తీ, సర్కారు ఆదేశాలతో రంగంలోకి ఆఫీసర్లు. UPSC కేరళలో విధానంపై ఇప్పటికే అధ్యయనం, 2 నెలలు కిందే ప్రకటించామనుకున్న ఎలక్షన్తో లేట్. సిగ్గులేని ఎవరి మీద ఉందా అంటే ఇగో లాస్ట్ 2 నెలల కింద ప్రకటించాలనుకున్న ఎలక్షన్తో లేట్ అట. చిత్తశుద్ధే ఉంటే విద్యార్థులకు న్యాయం చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలని ఉంటే మరి గిప్పుడి రాదు. ఏడాది దాకా ఎందుకు? దమ్ము ఉంటే అన్నీ ఉంటే ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయి, ఇప్పుడు చేయి. కాదు రేవంత్ రెడ్డి, ఒక ముఖ్యమంత్రి వై ఉండి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు లేవు, రాష్ట్రాన్ని నడపడానికి 28,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చావు, మరి ఏ శాఖ మీద కేటాయించడము? ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేదు, ఆశా వర్కర్లకు జీతాలు ఇవ్వలేదు. మరి గని డబ్బులు తెచ్చి ఏం చేసినావు? ఎవరికి ఇచ్చినావు? ఏం చేస్తున్నావు? చంద్రబాబు నీకన్నా నయం కదా, నిన్నదాకా మొన్న వచ్చి నీకన్నా వెనకొచ్చి లేనిపోని హామీలు చేస్తా ఉన్నాడు కదా. చంద్రబాబు వచ్చి రాగానే జూలై 1వ తారీఖు నుంచి ముసలోళ్లకు, అంగవైకల్యం వారికి 7,000 రూపాయల పింఛన్ శాంక్షన్ జూలై 1 నుంచి 6 గ్యారెంట్ల పైన సంతకాలు పెట్టిండు. మరి నువ్వు దేని మీద పెట్టినావు? మనకు షోయింగ్ తప్ప ఏం లేదా? ఇట్లాంటి రాత్రులు రాయించుకోవడం తప్ప ఏం లేదు. ఆ కోదండరాం ఒకడు ఉంటాడు, కోదండరాం, ఆయన ప్రొఫెసర్ చదువుకున్న పెద్ద తెల్లెంటుగా తెలిసిన ప్రొఫెసర్. ఆ ప్రొఫెసర్ ఏం చేసిండంటే ఇక ఏడైనా గింత మీటింగ్ జరిగితే చాలు ఇప్పుడు ఆశా వర్కర్లు ఏ విధంగా అయితే చార్లీ కోసం సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ ఏ విధంగా తిరుగుతున్నారో, ఇంకోటి విద్యార్థుల జియో 46 గురించి ఎవరైతే కోట్లాడుతున్నారో, ఉద్యోగాలు లేక విద్యార్థులు బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ధర్నా చేస్తే పోయినసారి కోదండరాం ఏం చేసిండో తెలుసా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడితే రాష్ట్ర వర్కులు మాట్లాడితే పోయారా ఫ్లెక్సీలు కట్టుకొని న్యాయం చేయవా కేసీఆర్ అని కూడా చూపెట్టినాం. మరి ఆడ చచ్చినావు ఇప్పుడు ఏ మూట అందింది అంటే మీరు పదవి ఇయ్యనప్పుడేమో ఉద్యమకారులు, పదవి ఇచ్చి లంగా దొంగ పనులు చేసినా కూడా మీరు ఉద్యమకారులు కాదు. సిగ్గుండాలి కొంచెమైనా. మీలాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉండడానికి సిగ్గుపడాలి కొంచెం. పదవి ఇవ్వలేదని, డబ్బు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో దూరి కాంగ్రెస్ పార్టీ ఎంత అవినీతి చేస్తున్నా కూడా మాట్లాడకుండా, ఇంకా ఆ కలెక్టర్ ములుగులో ఉంటాడు ఆ మురళి వీళ్ళిద్దరు కలిసి ప్రెస్ మీట్లు మౌతులు పట్టుకొని కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి పొడుగు నచ్చిందా లేకుంటే ఏం నచ్చింది మీకు? ఇప్పుడు మాట్లాడకపోతే ఒక్కరు కూడా ఉద్యోగుల ఒకరు మాట్లాడకపోతే ఆ దొంగ తీర్మార్ మల్లిగాడు, అయ్యా నేను ఈ కార్డు తెచ్చుకున్నా, ఈ కార్డు నేను ఇందిరమ్మ తల్లి సోనియా గాంధీ నమ్ముతా ఉన్నా, మీకేమైనా దక్కకుంటే నా దగ్గరికి రండి, నేను కొట్లాడి తెస్తా, ఎమ్మెల్సీ ఇవ్వండి. అరే సన్నాసి తీర్మార్ మల్లిగా, నీకు కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చింది, ఇప్పుడు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, గొంతిప్పి మాట్లాడరాదరా. ఇప్పుడు మాట్లాడడం శాత కాదు. నువ్వు అసలు జర్నలిస్టువా లేకుంటే ఆ కాంగ్రెస్ పార్టీ తొత్తు కానీ నువ్వు? నాకు అర్థం కావట్లేదు. విద్యార్థులకు న్యాయం చేస్తా అని చెప్పి మొన్నటికి మొన్న ₹1 ఇవ్వాలని చెప్పి 40 లక్షల ఒక్కొక్కరికి ఇచ్చి ఓట్లు కొనుక్కొని ఓట్లు వేసుకొని నువ్వు ఒక మనిషివి, నువ్వు ఒక స్టేజ్ మీద మాట్లాడే మనిషివి, నువ్వు ఒక జర్నలిస్ట్ అయినందుకు మాకు సిగ్గుచేట అనిపిస్తుంది. నీలాంటి వాళ్ళని చూసి మమ్మల్ని కూడా అదే విధంగా అనుకుంటున్నారు చాలామంది ప్రజలైతే. ప్రశ్నించే గొంతుగా మీరు ఉద్యమకారులా? మరి విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు అందరూ కన్నీరు కాలుస్తారు రోడ్ల పట్ల తిరుగుకొని. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇస్తలేరు, మరి రేపు రాబోయే విద్యార్థులకు వీళ్ళే జీతం ఇస్తారు? అడవుల్లో తిండి తిప్ప లేకుండా, గూడు లేకుండా నివసించే గిరిజనులకు ఎటువంటి న్యాయం చేకూరుతారు? మీరే చెప్పండి. ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో? ఇన్ని జరుగుతూ ఉంటే సీఎం ఇలాకాల కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి యొక్క టైంలోనే కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇన్ని అవినీతి జరుగుతూ ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు యాడున్నారు? పండుకున్నారా? జ్యూస్ గిట్లా తాగి పండుకున్నారా? ఫారెన్ తిరుగుతాలా? లేకుంటే ఈ డిసిజన్ పైన కూడా మళ్ళీ సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళారా? యాడ అసలు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? ఉన్నాడా? ఊసిపోయిందా? మరి ప్రజలకు ఇంతగానో ఎందుకు హింస పెడతా ఉన్నాడు? ఏమని అంటే విద్యుత్ శాఖ పైన, అరే విద్యుత్ శాఖ తెచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రా భయ్. మీకు తెలియకుంటే ఒకటే చెప్తున్నా,
పరిపాలన శాత కాకుంటే మా వల్ల అయితే లేదా నాయన ఆ కేసీఆర్నే పరిపాలించుకోమను, మేము ప్రతిపక్షం మీదనే ఉంటాం అనుకొని రాజీనామా చేసి పొండి, శాత కాకుంటే రాజీనామా చేసి పొండి. అంతేగాని పాడిందే పాట కేసీఆర్, ఆడిందే ఆట కేసీఆర్, చేసిందే అప్పు కేసీఆర్ అంటే ఎవ్వడు కూడా రాష్ట్రాన్ని బడ్జెట్ తోటి నింపియాడు. ఇంకా నయం, కేసీఆర్ పోతా పోతా 7,700 కోట్ల రూపాయలు రైతు బంధు పెట్టిపోయిండు. దాని గురించి ఏ పేపర్ రాయదు, ఎవడు మాట్లాడు. ఆ పైసలతో అప్పు తీర్చుకోవడం తెలుసు, ఆ పైసలతో ఎలక్షన్లు ఖర్చు పెట్టిన పైసలు ఎలా తీరు తెలుసు. కానీ కేసీఆర్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పొగడం తెలియదు. రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడిని నుంచి ఒక మాట కూడా మాట్లాడే శాత కాదు, రాష్ట్రాన్ని పరిపాలించే శాత కాదు. పేరుకేమో సీఎం, పేరుకేమో యనమల రేవంత్ రెడ్డి అని పెద్ద పెద్ద పాటలు లోటలు అవసరమా? దేనికి? రాష్ట్రం బాగుపడేది ఏమైనా ఉందా? ఏమైనా బాగుపడేది ఉందా అంటున్నా. ఇంకా చూస్తూ ఉన్నాం రైతాంగం వారు ఇంకో 15 రోజులు నాకు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మళ్ళీ మైకు పట్టుకొని తిరగకుంటే అడుగు, నీ రైతు బంధు యాడికి పోయిందో, నీ రైతు భరోసా యాడికి పోయిందో. ఇప్పుడు పంటలు రైతన్నలందరూ పోయి నారులు తీసుకొస్తాను, నారుమళ్ళు దున్నిస్తాను, మరి రైతు బంధు వేస్తావా? గా పైసలు కూడా స్వాహా చేసేసి నేను రైతు బంధు కోసం 30,000 కోట్ల రూపాయలు తీసుకొస్తా అని చెప్పి గా పైసలు కూడా జేబులో ముడతావా? ఇదే 28,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినట్టుగా నేను చూస్తా, అన్ని బయటికి పెడతా. ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తా, ఊరుకునేది లేదు. రేవంత్ రెడ్డి తప్పనిసరిగా చెప్తా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రే కావచ్చు, నీ కింద ఉన్న ఎమ్మెల్యేలే కావచ్చు, మంత్రులే కావచ్చు, ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెడితే మైకులు పట్టుకొని చుట్టూ తిరుగుతాం. ఇక రాష్ట్రంలో నువ్వు ఎలా పరిపాలిస్తున్నావో ప్రతిదీ నీకు చూపెడతాం. నీకు బయటికి వెళ్ళి చూసే టైం లేకుంటే, ఓపిక లేకుంటే, పరిపాలించే శాతం కాకుంటే నా మీడియా ఛానల్ ద్వారా మొత్తం కవర్ చేస్తా. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వారిని పరామర్శించు, వాళ్ళని దగ్గరికి తీసుకెళ్ళి ఆదరించు. ఆ కేసీఆర్ పాలనలో జరిగిన ఎవరైతే ఇంకా వాళ్ళు బాగుపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా చూపిస్తా, వాళ్ళని కూడా పోయి నువ్వు ఆదుకో, గట్లా చేయి. అంతేగాని నువ్వు ఏమనకముందే ఈ V6 రాసుడు, నేను గిట్లా పొద్దులే చదువుడు, పేపర్ చదివే ఇంట్రెస్ట్ ఏ విద్యార్థిగానే ఉంటే అరే ఈడ ఉద్యోగాలు వస్తున్నాయట, నువ్వు జాబ్ క్యాలెండరే ప్రకటించలేకపోతేవి, తలాతోకా లేని 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్టువి. మరి యాడిచ్చినవో దాని గురించి విద్యార్థుల దగ్గర పోయి గురించి మాట్లాడతాను నీ గురించి అయితే. కానీ చక్కగా పరిపాలించే ఉద్దేశం ఉంటే పరిపాలించే రేవంత్ రెడ్డి గారు, లేకుంటే ప్రతిపక్షంకైనా ఇచ్చేయండి, మీరు ప్రతిపక్ష హోదాలో మీరు వెళ్ళిపోండి, అంతే. కానీ కేసీఆర్ మీద పాడిందే పాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాడకండి దయచేసి.